హైదరాబాద్లో అక్రమంగా నిర్మిస్తున్న భారీ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భారీ నిర్మాణ సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలోని నందగిరి హిల్స్లో నెట్ వెంచర్స్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు అనేక ఫిర్యాదులందాయి. రూల్స్ ని అతిక్రమించి భారీ కమర్షియల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్న నెట్ వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 2013లో హెచ్ఎండిఏ వేలంలో నెట్ వెంచర్స్ కు చెందిన అమరేందర్ రెడ్డి 4.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి G+4 అనుమతి తీసుకున్నారు. 2015లో G+5 నుండి G+13 వరకు అక్రమంగా అనుమతులు తీసుకున్నారు. భారీ కమర్షియల్ భవనాన్ని నిర్మించి అందులో స్టార్ హోటల్స్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ నిర్మించాలని భావించారు. దీనిపై నందగిరి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపి రిపోర్ట్ రెడీ చేశారు. నిబంధనలు పాటించకుండా రెసిడెన్షియల్ కాలనీలో భారీ కమర్షియల్ భవనం నిర్మించారని తేల్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అనేక అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ సొసైటీలో ఓ భారీ నిర్మాణ సంస్థ అక్రమంగా నిర్మిస్తుంది. బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవడంలో గతంలో విఫలమయ్యారు. కానీ తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నెట్ వెంచర్స్ సంస్థ నిర్మిస్తున్నటువంటి ఈ భారీ భవనానికి ఆదేశాలు, నిబంధనలకు విరుద్ధంగా దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే దీనికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలిస్తే G+4 మేరకు మాత్రమే వీరు అనుమతులు తీసుకున్నారు. కానీ చూస్తే ఇక్కడ స్టీల్ ప్లస్ దాదాపు 12 ఫ్లోర్లు కూడా నిర్మాణం జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ నందగిరి హిల్స్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా దాదాపు 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా దీనికి తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా కూడా ఇంకా నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. మనం ఒకసారి క్లోజప్గా కూడా వెళ్ళి చూడొచ్చు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా G+4 అనుమతులు తీసుకోవడం ఒకటి, సెట్ బ్యాక్స్ లేకుండా ప్రధానంగా జనరల్గా ఈ నందగిరి హిల్స్ సొసైటీ అనేది ఇండిపెండెంట్ హౌసెస్, అత్యంత ఒక గ్రీన్ జోన్గా ప్రకృతి సిద్ధంగానే నిబంధనల మేరకే అన్ని ఇండ్లు నిర్మాణం జరిగాయి. కానీ వీటన్నిటి రెసిడెంటల్ ఇండ్ల మధ్యలో ఇంత భారీ కమర్షియల్ నిర్మాణం చేపట్టడం పట్ల ఆ సొసైటీ ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు జరిగాయని చెప్పి మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా భారీ లోతుగా సెల్లార్ తవ్వి నిర్మాణాలు చేపట్టినట్లు కూడా తెలుస్తోంది. ఇది కేవలం 4 నుంచి 5 ఫీట్ల వరకే ఇది ఉండే, కానీ ఈ నిర్మాణం చేస్తున్న వాళ్ళు దాదాపు 100 మీటర్లకు పైగా కూడా లోతుకి సెల్లార్ని తవ్వినట్లుగా కూడా వీళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఎలాంటి సెట్ బ్యాక్ నిర్మాణం లేకుండా, ఎందుకంటే అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ కానీ, ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నిబంధనలు పాటించాలి. ఫైర్ డిపార్ట్మెంటే కావచ్చు, ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిబంధనల మేరకే నిర్మాణాలు జరగాల్సి ఉండే. మనం చూసుకుంటే ఇది దాదాపు 12 ఫ్లోర్లకు పైగా, ఇంకా 5 ఫ్లోర్లు కూడా పై అంతస్తుల నిర్మాణం కూడా జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో నిబంధనలు మాత్రం ఎక్కడ పాటించడం లేదు. నిబంధనలు పూర్తిగా తుంగలోకి తెక్కున్నట్లుగా కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కూడా దీనికి సంబంధించిన కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. నిబంధనలు ఏదైతే డీవియేషన్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సరిచేయాలి, వాటిని తొలగించాలని చెప్పి ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇక్కడ కీలకంగా వీరు నిబంధనలు ఉల్లంఘించింది, బేసిక్ లెవెల్లోనే నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఎత్తు ఏదైతే స్టీల్ ఫ్లోర్స్ సెల్లార్లో నిర్మించినటువంటి ఎత్తు అనేది 4.5 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సింది వీళ్ళు 3.5 మీటర్ల ఎత్తులోనే ఈ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టింది. అక్కడ 1 మీటర్ని తగ్గించి ఆ మీటర్ని పై అంతస్తుల నిర్మాణాలకు చేపట్టేందుకు వీళ్ళు ఒక కుట్రపూరితంగా దీన్ని నిబంధనలకు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. స్థానిక డిప్యూటీ కమిషనర్ జీహెచ్ఎంసీ అధికారులు కూడా అనేక మార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఆ నోటీసులను పక్కన పెట్టి నోటీసులను పట్టించుకోకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూనే వాళ్ళ యొక్క అక్రమ నిర్మాణాలు అనేది కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పటికైనా ఈ తరహా నిర్మాణాలపైన చర్యలు తీసుకుంటున్నారా, లేదంటే నెట్ వెంచర్స్ నిర్మిస్తున్నటువంటి ఈ భవనానికి సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం చూడాల్సిన పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బహుళ అంతస్తు నిర్మాణం అనేది కమర్షియల్గా ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఎంతోమంది కుటుంబ నివాసాల మధ్య ఈ నిర్మాణం జరిపితే నిబంధనలకు విరుద్ధంగా జరిగితే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లుగా కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కీలకంగా మరి నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ బహుళ అంతస్తుల భవనం నెట్ వెంచర్స్ సంబంధించినటువంటి సంస్థ నిర్మిస్తున్న దీనిపైన తాజాగా అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి నిబంధనలను ఉల్లంఘించిన ఈ భవన నిర్మాణాలను పూర్తిగా కూల్చివేయాలంటూ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇంజనీర్ల విభాగం కూడా దీన్ని పరిశీలించి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. మరి దీనిపైన 15 రోజుల్లో ఆదేశాలు జారీ చేసినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికైనా దీనిపైన చర్యలు ఉంటాయా లేదా ఇలా ముందుకు వెళ్తారు అధికారులు అనేది మనం చూడాల్సిన పరిస్థితి. కానీ సొసైటీ ప్రతినిధులు మాత్రం ఖచ్చితంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నటువంటి బహుళ అంతస్తుల భవనాలని పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. సో మనం ఇప్పటివరకు రెసిడెన్షియల్ సైడ్ నుంచి నందగిరి హిల్స్కి సంబంధించిన సొసైటీ వైపు నుంచి ఈ భవనాన్ని మనం చూసాం, బహుళ అంతస్తుల నిర్మాణాన్ని. కానీ ఇటు మెయిన్ రోడ్ వైపు నుంచి చూస్తే మనం ఇదేమో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళే రూటు, ఇటువైపు ఏమో దుర్గం చెరువు మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళే రూటు. ఈ రోడ్డుకి మెయిన్ రోడ్డుకే ఈ కమర్షియల్ బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. చాకచక్యంగా ఒక ఉద్దేశపూర్వకంగా దీన్ని అక్రమంగా నిర్మిస్తున్నట్లుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా అటు రెసిడెన్షియల్ వైపు నిర్మాణం చేపడుతూనే కమర్షియల్ వైపుగా మెయిన్ రోడ్ వైపు ఉన్నటువంటి ఒక భవనాన్ని వాళ్ళు కొని దాన్ని రోడ్డుగా చూపిస్తున్నట్లుగా కూడా సొసైటీ సభ్యుల ద్వారా మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ మొత్తం భవనాన్ని కమర్షియల్గా వాడుకునేందుకు రెసిడెన్షియల్ మధ్య నిర్మిస్తూ మెయిన్ రోడ్ వైపుకు ఉన్నటువంటి ఒక ఇల్లుని, ఒక ఫ్లాట్ని కొనేసి దానికి పూర్తిగా దారి వేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు. నెట్ వెంచర్స్ ఉద్దేశపూర్వకంగానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఆ స్లాబ్కు మధ్య కూడా నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఎందుకంటే వీళ్ళు తీసుకుంది G+4, తర్వాత కొంతమంది అధికారులను మేనేజ్ చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా అనుమతులు పొంది 12 ఫ్లోర్ల అనుమతి, ఇంకా 5 ఫ్లోర్ల నిర్మాణం కూడా జరుగుతుంది. స్లాబ్కి 5 మీటర్ల స్లాబ్ నిర్మించాల్సి ఉంటే కేవలం వీళ్ళు 4.5 అంటే 4.5 మీటర్ల స్లాబ్లనే నిర్మిస్తూ ఇంకా పై అంతస్తులు నిర్మించేందుకు కూడా వీళ్ళు ఇంకా నిర్మాణాలు చేపడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం కూడా నిబంధనల విరుద్ధంగానే ఈ నెట్ వెంచర్స్ సంస్థ అక్రమంగా నిర్మిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తాజాగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల పట్ల కూడా సొసైటీ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భవనం నిర్మాణ సమయంలో సెల్లార్ కోసం ఏకంగా 100 ఫీట్లకు పైగా తవ్వకాలు జరపగా చుట్టుపక్కల ఇళ్లు కొన్ని దెబ్బతిన్నాయి. ఒక్కో ఫ్లోరు స్లాబ్ 5 మీటర్లకు అనుమతులు తీసుకొని కేవలం 4.5 మీటర్ల నిర్మాణం చేపట్టారు. గత 5 ఏళ్లుగా నెట్ నిర్మాణానికి వ్యతిరేకంగా బాధితులు పోరాటం చేస్తున్నారు. గతంలో అనేక ఫిర్యాదులు చేసినా అధికారులు ఆదేశాలు జారీ చేసినా నిర్మాణాలు ఆపలేదని ఆరోపించారు. అధికారుల ఆదేశాలతో నిర్మాణాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. భవనాన్ని కూల్చడం అధికారులకు టాస్క్గా మారింది. స్టిల్ట్ ఫ్లోర్స్ నుంచి కూల్చివేయాల్సి రావడంతో భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తారా లేదా అనేది చూడాలి. అండి ఇది ఫస్ట్ ఆక్షన్ చేసినప్పుడు నందగిరి హూడా కింద ఆక్షన్లోకి వచ్చింది. ఆ ప్రకారం చూస్తే ఆ రూల్స్ ప్రకారం చూస్తే G+4 ఉండాలి. దాన్ని 45 కమర్షియల్ రోడ్ మీద నుంచి తీసుకుని వచ్చి అక్కడ 2 ప్లాట్లు కొని దాంట్లో నిర్మించకుండా అది అప్రోచ్ రోడ్డు కింద చూపించి జూబ్లీ హిల్స్ సొసైటీ రూల్స్ ప్రకారము ఆర్ పర్మిషన్స్ ప్రకారం అది అన్వయించుకొని G+4ని కాస్త G+ స్టిల్ట్ ప్లస్ సెల్లర్స్ ప్లస్ ఆల్మోస్ట్ 20 అంతస్తులు ప్లస్ భవనాన్ని ఇక్కడ కడతా అన్ని రూల్స్ని బ్రేక్ చేసి డీవియేషన్స్ని ఇచ్చేసి ప్రతిదాన్ని ఉల్లంఘించి రూల్స్ ఫాలో అవ్వకుండా చేయటం కరెక్ట్ కాదు. సో మా ఫైట్ లాస్ట్ 4-5 ఇయర్స్గా మేము ఫైట్ చేస్తూనే వచ్చాము. ఇప్పుడు G+4 చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదండి. సో ప్రతి రకంగాను పర్మిషన్స్ని ప్రతిసారి రివైజ్ చేసుకుంటారు. 4-5 ఏళ్ళుగా పర్మిషన్స్ రివైజ్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్లో తీసుకున్నప్పుడు G+4 ఉన్నింది. ఈ రోజు చూస్తే ఒక 70 మీటర్స్ భవనం అక్కడ కనిపిస్తుంది. ఇంకా కడుతున్నారు కూడా. యాక్చువల్గా నందగిరి హిల్స్ ఇప్పుడు ఇందులో హిల్ మిగలలేదన్నమాట. అది వ్యాలీ తయారు చేసేసారు. పక్క నుంచి అది స్లైస్ చేస్తున్నట్టు కట్ చేస్తున్నట్టు వెళ్ళి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన టైంలో చుట్టుపక్కల ఈ కాలనీలో ఉన్న ఇళ్ళు ఈ ఎడ్జ్లో ఉన్న ఇళ్ళన్నిటికీ కూడా
బీటలు వారే అంత పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా వీ గాట్ ఎ స్టే ఆర్డర్ అనమాట. అది కొన్ని రోజులు ఆపారు, మళ్ళీ వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకోవటం మొదలుపెట్టారు. సో వీ బీన్ ఫైటింగ్ ఫర్ దిస్ కాజ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో లక్కీగా మాకు ఫేవరబుల్గా న్యాయపరంగా నిన్న జిహెచ్ఎంసీ నుంచి స్పీకింగ్ ఆర్డర్ రావటం రియల్లీ ఇట్స్ అ బిగ్ రిలీఫ్ అనమాట. అవును, అన్నింటినీ ఉల్లంఘిస్తూ వచ్చారు. ఇందాక నుంచి మీకు చెప్తున్నట్టు స్టిల్ట్ లెవెల్, మెజర్మెంట్స్, హైట్ అన్నీ కాంప్రమైజ్ చేసుకుంటా వచ్చి వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఎట్ హయ్యర్ ప్రాఫిటబిలిటీ, హయ్యర్ బిల్డింగ్ స్పేస్ అండ్ ఆల్ దట్. ఎక్కడెక్కడో టీడీఆర్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నారు. సో ఇంత హై రైజ్ బిల్డింగ్ ఇక్కడ రావటం ఫస్ట్ రూల్ నెంబర్ 1 బ్రేక్ చేయటం, దెన్ కింద వరకు ఎక్స్కవేట్ చేయటం, జీరో సెట్ బ్యాక్ అండ్ నాయిస్, డస్ట్. సో ఇట్ ఈస్ హ్యాంపరింగ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దిస్. ఎస్పెషలీ నందగిరి సొసైటీలో కమర్షియల్ బిల్డింగ్స్కి లేదు. దిస్ ఈస్ ఈచ్ ప్లాట్ ఈజ్ ఫర్ అ ఫ్యామిలీ డ్వెల్లింగ్ అనమాట. మల్టీ ఫ్యామిలీ డ్వెల్లింగ్ కాదు. దిస్ ఈస్ అ సింపుల్ రెసిడెన్షియల్, 1 house 1 plot 1 house కాన్సెప్ట్ అనమాట. సో దెర్ ఈస్ నో పర్మిషన్ టు మేక్ నీదర్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఆర్ మల్టీ డ్వెల్లింగ్ అపార్ట్మెంట్స్ చేసే పర్మిషన్ లేదు ఇక్కడ. విజిలెన్స్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు దే కండక్టెడ్ సర్వే, దే కండక్టెడ్ వాళ్ళ ప్రకారం వాళ్ళు కూడా దే కండక్టెడ్ స్టడీ అండ్ వాళ్ళు చెప్పారు కూడా డీవియేషన్స్ అన్నీ ఉన్నాయనేసి రిపోర్ట్ కూడా వచ్చింది. కానీ ఆ రిపోర్టు జిహెచ్ఎంసీ కమిషనర్కి, అప్పటి జిహెచ్ఎంసీ కమిషనర్కి వెళ్తే కూడా ఎప్పుడైతే ఆఫీసర్ మారే టైంలో ఆ రిపోర్టు పక్కకు పెట్టేయటం జరిగింది అండ్ వీళ్ళు కన్స్ట్రక్షన్ యథావిధిగా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకున్న పర్మిషన్ ప్రకారం G+4 వీఆర్ ఓకే. ఈరోజు ఆ ప్రకారం, ఆ రూల్స్ ప్రకారం కట్టుకోమనండి. వీ విల్ కోఆపరేట్ very much. We will not interfere. But this is not fair. You can see the background. Sun, moon, stars ఏది కనిపించకుండా మనం కట్టుకుంటూ పోతే nobody has a right to nature. Everybody has an equal right to nature. And nature does not forgive people who will violate her.